విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలర్లు, ఏసీలు ఉన్నప్పటికీ ఎండ తాకిడి తట్టుకోలేక గ్రామీణ హస్తకళల తాటి ఆకు విసనకర్రలను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. విజయవాడలో బాణుడు బగబగమంటూ ఉన్నాడు. ఒక పక్క మనం చూస్తే కనుక ఈదురు గాలులు, మరో పక్క భారీగా ఎండ నడినెత్తిన ఎండ దంచుతూ ఉంటే మరో పక్క నుంచి గాలి వీస్తూ ఉంది. కొంత సేద తీరవచ్చు అనుకునే సమయంలో ఎండ బాణుడికి నడినెత్తిన మంట మండిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక విజయవాడ సెంటర్లో ప్రస్తుతం ఎండ వేడికి ప్రజలైతే బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విజయవాడలో మొత్తంగా ఎక్కడ చూసినా కూడా నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లన్నీ కూడా ఖాళీగా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఫ్యానులు లేకముందు కావచ్చు, ఎండవేడిని తప్పించుకునేందుకు కావచ్చు, గతంలో మనం చూస్తూ ఉన్నాం విసిని కర్రలు వాడేవాళ్ళు. ప్రస్తుతం మనకి విజయవాడలో విసిని కర్రలు కూడా కొంతమంది అందుబాటులో తీసుకొచ్చారు. కొంతమంది వ్యాపారస్తులు ఈ ఎండవేడికి తట్టుకునేందుకు కరెంటు విద్యుత్ కోతలు కనుక అలాంటి జరిగినప్పుడు కూడా బయట కూర్చుని ఆరుబయట సేద తీరేందుకైతే ఈ విసునికర్రలను అయితే వాడుతూ ఉంటారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ విసునికర్రలు న్యాచురల్గా ఎటువంటి కరెంటు ఉత్పత్తి లేకుండా చేతితోటి ఇసురుకునే విధంగా ఒక తాటాకుకి చుట్టూ కూడా ఒక డిజైన్ లాగా కూడా కట్టడం జరిగింది. ఈ ఇసుని కర్రలతోటి వాడటం అనేది గతం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకో రకరకాలుగా దీంట్లో ఒక అల్లికతో కూడినటువంటిది ఇది మనం చూసేది ఇది అల్లికతో కూడినటువంటిది. ఇదేమో ఒక తాటాకును తీసుకుని అలా మోల్డ్ చేసి పెట్టింది. ప్రస్తుతం వ్యాపారస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ విసుని కర్రల వ్యాపారం ఎలా ఉంది? సమ్మర్ సీజన్ ఈ వ్యాపారం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ మే నెలలోనే కొంచెం సీజను కొంచెం కొంటారు. మామూలుగా అయితే ఇది పూర్వకాలంలో ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఏసీలు, ఫ్యాన్లు ఇవి వచ్చే లోపకల్లా వీటి విలువ లేకుండా పోయింది. పూర్వకాలంలో ఇవే వాడేవాళ్ళు. ఇప్పుడు ముందు తరాల వాళ్ళకి ఇసునకర్ర అంటే తెలియదు. వచ్చే తరం నాటికి ఉండదు ఇసునకర్ర అనేది. అందువల్ల మేము ఇలా పెట్టి మళ్ళీ కొంచెం కుట్టి జనాలకి మళ్ళీ ఈ తరం వారికి కూడా చూపిస్తున్నాం. అంటే ఈ ఐటమ్ ఎక్కడి నుంచి తయారు చేశారు? ఎక్కడి నుంచి తెస్తారు? మీరే సొంతంగా తయారు చేస్తారు? విజయనగరం నుంచి అల్లిస్తాం. అల్లించి ఇక్కడ తెచ్చి మామూలుగా అమ్ముతాం. ఒక్కోటి ఎంత పడుతుంది? ఒక్కోటి 50 రూపాయలు చెప్తాం. 50 చెప్పి ఒక 10 అటు ఇటుగా అమ్ముతాం. సుమారు మీకు ఎన్ని విసునకర్రలు అమ్మడిపోతాం అండి రోజుకి? నెల మొత్తంగా, రోజు మొత్తంగా? రోజుగా ఒక 20-30 విసునకర్రలు అమ్ముతాం. నెలకు ఒక 600 నుంచి 700 విసునకర్రలు అమ్ముతారు. అంటే ఇవి ఎన్నాళ్ళు ఉంటుంది ఈ యొక్క మార్కెట్? ఎన్నాళ్ళు ఉంటుంది? వర్షాలు పడేదాకా. వర్షం పడిన తర్వాత ఇంకా సేల్స్ ఉండదు. మామూలు తర్వాత ఇంకా ఏదో ఒకటి పని చేసుకుంటాం. మనం చూస్తూ ఉన్నాం విసుని కర్రల్లో కూడా డిఫరెంట్గా కూడా అంటే ఈ తరం వాళ్ళు కొత్త తరాన్ని కోరుకుంటారు కాబట్టి దానికి కూడా కొద్దిగా అంగులు అద్దడం జరిగింది. వీటికి సంబంధించి ఒక క్లాత్ లాగా కుట్టడం, అవి ఇచ్చిలిపోకుండా దానికి ప్రొటెక్షన్ లాగా కూడా అది ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క విసుని కర్రలను అయితే తయారు చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్క ఎండతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మరో పక్క విద్యుత్ సంబంధించి అంతరాయం కలిగినప్పుడు విసుని కర్రలతో విసురుకోవడానికి ఏర్పాట్లు. మొత్తంగా ఏదైతే ఇప్పటివరకు కూడా ఎండలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మధ్యాహ్నం టైం కావస్తుంది, మధ్యాహ్నం 1 గంట టైము. ఈ టైంలో భారీగా నడినెత్తిన మంట మండిపోతున్నటువంటి ఎండ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ట్రాఫిక్ ఉండాల్సిన ప్రదేశాల్లో ట్రాఫిక్ లేకుండా ఉండటం, నిర్మానుష్యంగా రోడ్లు అయితే కనిపించడం, ఈ మనం చూస్తున్నటువంటి రోడ్లలో ఎప్పుడూ రద్దీగా ఉండేటటువంటి రోడ్డు ఇది. అలాంటి రోడ్డు ఇవాళ నిర్మానుష్యంగా మారిందంటే కేవలం ఈ యొక్క ఎండ తాకిడికి జనం భయపడి బయటికి రాలేకపోవడం అనేది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఈ ఎండ వేడికి త్వరగా తగ్గాలిరా బాబు అంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.